అండి వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నాగుల పంచమి కదా, మేమైతే పాలు పోసేసి వచ్చినాము. మా ఇంట్లో ఫస్ట్ పొద్దున్నే పూజ చేసుకొని వంటలన్నీ చేసేసి ఇలా అయితే పూజ చేసుకున్నాను. ఇలా మా దేవుడి గుడినైతే ఇట్లా మా ఇంట్లో ఇలా అయితే అలంకరణ చేసుకున్నాం అనమాట. ఇంట్లో పూజ చేసుకున్నా. ఇట్లా ఇది వీడియో అనేది అప్పుడే పాలు పోసొచ్చిన తర్వాత తీస్తాను. అప్పుడు తీయడానికి నాకు డ్యూటీకి పోయి వచ్చి లేట్ అయిపోయింది. ఇప్పుడు 10:30 11 అయింది. ఇప్పుడే పాలు పోసి ఇంట్లోకి వచ్చి వీడియో తీద్దాం, లాంగ్ వీడియో అనేది అని ఇప్పుడైతే వీడియో తీస్తున్నా. మా దేవుడి గుడి మా ఇంట్లో ఎలా ఉంది, బాగుందా? ఇలా అయితే సింపుల్గా పూజ చేసుకున్నా. ఇంకా ఏమేమి వంటకాలు చేసినానో చూపిస్తారండి. ఇది చలువ పిండి అనమాట. అంటే జొన్నలు ప్యానర్లు అట్లా వేయించి పప్పులు బెల్లం వేసి ఇట్లా ఉంటలు చేసి పెట్టినా అనమాట. చలువ మంచిది హెల్త్కి కూడా. ఇంకా ఇవి సద్దలు, మొలకెత్తిచ్చిన సద్దలు, మధ్యలో పేనాలు అని చెప్పిన కదా, ఇవి అదో జొన్నలు అక్కట్లు ఉన్నాయి, అవి పేనాలు అనమాట. ఇంకా అందరి ఫేవరెట్ నువ్వులుంటలు చేసినామన్నమాట. స్వామివారికే అన్నీ ప్రసాదంగా చేసేసిన స్వీట్స్ ఇవన్నీ. ఇంకా పాయసం, ఇంక ఎక్కడున్నా పాయసం కంపల్సరీ ఉండాల్సిందే కదా. ఇది శనగబాళ్ళ పాయసం అనమాట. అంటే బెల్లం వేసి యాలకులు వేసి ఎంత బాగా టేస్ట్ అయితే అసలు సూపర్ ఉంది. ఇంకా తినలేదు, బట్ మా ఆయన చెప్పినాడు బాగుందని. యాలకులు వేసి కొబ్బరి వేసి శనగ బ్యాళ్ళు వేసి చేసిన రవ్వ పాయసం చాలా అంటే చాలా బాగుంది. ఇంకా హాట్కి వచ్చేలోపు ఆలు వంకాయ వేసి చేసిన అనమాట. వైట్ రైస్ చేసిన. అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ నా ఫేవరెట్ సాంబార్. కూరగాయలన్నీ వేసి సాంబార్ చేసిన. అసలు స్మెల్ అయితే అద్దరిపోయింది. నాకు చాలా చాలా ఇష్టం. నాకు పెళ్ళిళ్ళకి ఏడిపోయినా నేను ఫస్ట్ సాంబార్తోనే తింటా, అంత ఇష్టం నాకు సాంబార్ అయితే. మా ఇంట్లో అయితే ఇంకా ఇవన్నీ చేసేసి అయితే పూజ చేసుకున్నాము. ఇంకా అక్కడికి తీసిపోయినప్పుడు ఆకులు వక్కలు పూలు దారము అన్నీ ఇంకా తీసుకొని పోయి మంచిగా పూజ చేసి టెంకాయ కొట్టి అయితే వచ్చేసినాము. అంత బాగా జరిగింది అసలు. అన్నిటికంటే మెయిన్ ఈ దారం, కంకణం అంటారు కదా, ఇది దారం అనమాట. కంపల్సరీ పాలు పోసిన వాళ్ళు కంపల్సరీ దారాన్ని అయితే కట్టుకుంటారు. నేను మా ఆయన మా పిల్లలిద్దరూ పోయి పోసేసి వచ్చినాము. మా అత్త లేదు, ఊరిపోయింది ఈరోజే. లేదంటే మా అత్త నేను అందరం పోయి పోసేసి వస్తా అంటే ఈ ఇయర్ మా అత్త మిస్ అయింది, ఊరిపోయింది ఒడిబియ్యం పోసుకొచ్చుకోవడానికి. మెయిన్ అన్నిటికంటే కంకణము. హస్బెండ్ వైఫ్ పిల్లలు మనం ఎవరైతే పాలు పోస్తామో అందరూ ఈ దారాన్ని అయితే పసుపు దారాన్ని కంపల్సరిగా కట్టుకుంటారనమాట. ఏమన్నా అనారోగ్యంగా ఏమన్నా అట్లా ఉన్నా కూడా, ఏమన్నా ఉన్నా మనకి ఏమన్నా తీసేసి మంచి జరగాలని అయితే కోరుకొని కట్టుకుంటామన్నమాట. సరేనా? ఇంకా ఇట్లా ప్రసాదం అన్నీ అంటే నువ్వులుంటలు, చలువపిండి, ఇంకా సద్దలు, పెనాలు, పాయసము, వంకాయ, అన్నము అన్నీ కలిపేసి ఇట్లా చేసుకున్న తర్వాత అక్కడ నైవేద్యంగా అయితే పెడతాం మేము. నాన్ వెజ్ అట్లా ఏం పెట్టరు ఈ శ్రావణ మాసాల్లో. మేము అందుకే స్వీటే చేస్తాం ఎక్కువ ఎప్పుడైనా కానీ. ఇలా అయితే చేసుకున్నాం మా ఇంట్లో పూజ. మేము ఇలానే పాలు పోస్తాము. ఇక్కడ మా ఇంటి దగ్గర అంటే కొంచెం ముందరికి ఉలిగమ్మవ్వ టెంపుల్ అని ఉంది, అక్కడ వెళ్ళేసి అయితే మేము పాలు పోసి అయితే వస్తాము. అంతే. చూడండి, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ బాయ్. అందరికీ హ్యాపీ శ్రావణ మాసం శుభాకాంక్షలు.